థియేటర్లలో డిసెంబర్ 5న విడుదల కావాల్సిన నందమూరి బాలకృష్ణ అఖండ 2 సినిమా వాయిదా పడింది. ఇప్పుడు ఓటీటీ విడుదల కూడా వాయిదా పడింది. డిజిటల్ తెరపైకి సినిమా వచ్చేది ఎప్పుడో తెలుసా? నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా అఖండ 2. సింహ, లెజెండ్, అఖండ తర్వాత స్టార్ డైరెక్టర్ బోయపాటి సీనుతో కలిసి ఆయన చేసిన 4వ చిత్రం ఇది. అయితే డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. అయితే అభిమానులను సినిమా అలరించింది. వాళ్ళతో పాటు థియేటర్లలో సినిమాను మిస్ అయిన వాళ్ళు ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీ వాయిదా పడిందట. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అఖండ 2 ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. జనవరి 9న డిజిటల్ ప్లాట్ఫామ్ విడుదల తేదీ ఖరారు చేశారు. అలాగని నెట్ఫ్లిక్స్ విడుదల తేదీని ధృవీకరిస్తూ అధికారిక పోస్టర్ లేదా ప్రకటన విడుదల చేయలేదు. కానీ సినిమా పేరు మొదట సెర్చ్ చేసినప్పుడు నెట్ఫ్లిక్స్ యాప్ క్యాట్లాగ్లో కనిపించింది. దీంతో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతుందని చాలామంది భావించారు. అయితే ఇప్పుడు ఆ క్యాట్లాగ్ నుండి అఖండ 2 పేరును తీసేశారు. గతంలో యాక్టివ్గా ఉన్న లింక్ ఇప్పుడు సినిమాకు రీడైరెక్ట్ అవ్వడం లేదు. దీంతో అఖండ 2 ఓటీటీ విడుదల వాయిదా పడిందని తెలుస్తుంది. అయితే నెట్ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అఖండ 2 కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. సినిమా విడుదలై 23 రోజులు కావడంతో ఇండియాలో రోజుకు సుమారు 25 లక్షల రూపాయల నెట్ కలెక్ట్ చేస్తుంది. ఇండియాలో సినిమా నెట్ కలెక్షన్ ఇప్పుడు 93.65 కోట్ల రూపాయలకు చేరుకుంది. సైకానికల్ వెబ్సైట్ నివేదిక ప్రకారం 3వ వారంలో 4.1 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. టోటల్ కలెక్షన్స్ చూస్తే అఖండ 2 నెమ్మదిగా 100 కోట్ల మార్క్ను దాటింది. అనేక బయర్లు ఇప్పుడు లాస్ట్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు వారంతా బోయపాటి సీనును తాజాగా కలిసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అఫీషియల్గా ఆ విషయం తెలియకపోయినా కలవడం మాత్రం నిజమేనని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బయర్లు తమ నష్టాల వివరాలు దర్శకుడు బోయపాటి సీనుకు వివరించినట్లు సమాచారం. ఏ ప్రాంతంలో ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత మొత్తం తిరిగి వచ్చింది, ఎంత నష్టం మిగిలిందన్న అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారని ప్రచారం జరుగుతుంది. దీనిపై బోయపాటి సీను సానుకూలంగా స్పందించారట. తాను చేయగలిగినంత సహాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో సమాచారం. అంతేకాదు సినిమా విడుదలకు మద్దతుగా నిలిచిన మ్యాంగో రామ్తో మాట్లాడాలని బయర్లను కోరినట్లు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో జీఎస్టీ భాగాన్ని ఇప్పిస్తానని చెప్పారట. బిజినెస్ పరంగా ఆశించిన స్థాయిలో వసూలు రాకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పాలి. అయితే కొంతమంది బయర్లు కలిసి ఇప్పుడు మ్యాంగో రామ్ను కలిసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే ఆ మీట్ ఖచ్చితంగా జరుగుతుందా లేదా అన్న విషయంపై అధికారిక సమాచారం మాత్రం లేదు. మ్యాంగో రామ్ ఆ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఎవరూ చెప్పలేం. నిజానికి అఖండ 2 రిలీజ్కు ముందు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆ సమయంలో మ్యాంగో రామ్ రంగంలోకి దిగి సహాయం చేశారు. దీంతో ఆయనకు సినిమా ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన ఉందన్న ప్రచారంలో ఉంది. ఏ ప్రాంతాల్లో హక్కులు ఎంతకు అమ్మారో, ఎంత మొత్తం రికవర్ చేసుకున్నారో, ఎంత నష్టం వాటిల్లిందన్న వివరాలన్నీ ఆయనకు తెలిసి ఉండవచ్చు. అందుకే బయ్యర్లను బోయపాటి ఆయనను సంప్రదించమని సూచించారని సమాచారం. మహాకుంభమేళ నేపథ్యంలో అఖండ 2 తాండవం రూపొందించారు. ఒక చైనీస్ ఆర్మీ అధికారి మహాకుంభమేళలో గుమికూడిన భారీ జనసమూహాన్ని లక్ష్యంగా చేసుకుని బయోవార్ ప్లాన్ చేశాడు. మరోవైపు డాక్టర్ జానకి ఈ దాడిని ఆపడానికి యాంటీడోస్ తయారు చేయడంలో నిమగ్నమై ఉంది. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెకు ప్రాణహాని, బెదిరింపులు వస్తాయి. అప్పుడు అఖండ యోధుడు రుద్ర సికిందర్ అఘోరా ఆమెను రక్షించడానికి ముందుకు వస్తాడు. అతనితో పాటు అతని కవల సోదరుడు మురళీకృష్ణ కూడా ఉంటాడు. దేశం కోసం వాళ్ళు ఎటువంటి పోరాటం చేశారు అనేదే అఖండ 2 తాండవం.